అబ్బా కొడుకుల్ని ఎలా వేరు చేయాలని ఆలోచిస్తుంటే ఈ శ్రీవల్లి ఒకటి తోడైంది అని నిషి వైజయంతి ఇద్దరు మండిపడుతూ అక్కడి నుంచి పైకి వెళ్తూ ఉంటే వైజయంతి నాకు జీడిపప్పులకి మసాలా కారం పొడి ఉప్పు దట్టించుకొని తీసుకొనిరా, నిషి నువ్వు మంచి కాఫీ తీసుకొనిరా అని ఆదిలక్ష్మి తింటూ ఆర్డర్ వేస్తూ ఉంటుంది. ఏంటి నిన్న మీరు నేను పెట్టిన కాఫీ మర్చిపోయారా అని నిషి అంటుంది. ఇంట్లో మా పనులు చేయటానికే పని వాళ్ళు ఉన్నారు, మీకు మేము పని మనుషుల్లా కనిపిస్తున్నామా అని వైజయంతి అంటుంది. నువ్వు నాకు ఇచ్చిన కాఫీ గుర్తుంది నిషి, అలాగే నేను కూడా నీ ఫేస్ ప్యాక్లో కలిపింది నీకు కూడా గుర్తుంది కదా, అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈసారి కరెక్ట్గా చేసుకొస్తావని చెప్తున్నా అని ఆదిలక్ష్మి అంటుంది. అప్పుడే ఇదంతా దాత్రి కేదార్ చూస్తూ వీళ్ళేంటి ఇలా గొడవ పడుతున్నారు అని దాత్రి టెన్షన్ పడుతూ ఉంటే, ఇంట్లో కారం పొడి లేకుండా చేస్తే సరిపోతుంది కదా దాత్రి అని కేదార్ జోకులు వేస్తూ ఉంటారు. అమ్మ జగదాత్రి కేదార్ రండి ఆడదాం అని సుధాకర్ పిలుస్తూ ఉంటాడు. చూడండి మేము కౌశికి వదినలాగా కాదు, మాతో మాట్లాడితే ఒళ్ళు కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడండి అని నిషి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. నిషి గదిలోకి వచ్చి ఏమనుకుంటుంది అత్తయ్య ఆవిడ అని మండిపడుతూ ఉంటే, ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని వేరు చేసి ఆదిలక్ష్మిని ఇంట్లో నుంచి పంపించేసేయాలి అని వైజయంతి అంటుంది. అవునమ్మా అది త్వరగా జరిగిపోవాలి అని యువరాజ్ అంటాడు. అసలు ఈ శ్రీవల్లి ఒకటి వాళ్ళకి దగ్గర అయిపోతుంది, శ్రీవల్లిని కూడా పంపించేసేయాలి, ఈ అన్నేంటో ఏదో ప్లాన్ చేసుకు వస్తానని ఇంకా రాలేదు అని వైజయంతి అంటే, ఏదో పెద్ద ప్లాన్లో ఉన్నాను, నెక్స్ట్ వీక్ వస్తానని నాతో కూడా చెప్పాడు, ఇంకా రాలేదు అని యువరాజ్ అంటాడు. అప్పుడే పాపారాయుడు దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. స్పీకర్ ఆన్ చేయటంతో ఏందన్నా ఇంకా రాలేదు, శ్రీవల్లిని ఎప్పుడు తీసుకువెళ్ళిపోతావు అని వైజయంతి అంటే, చూడమ్మి ఇంకో అరగంటలో అక్కడికి వస్తాను, ఇప్పుడు శ్రీవల్లిని ఇంట్లో లేకుండా చేయాలంటే ఇంకో ఇంట్లో చూసి పెట్టాలి కదా, అందుకే పకడ్బందీ ప్లాన్తో వస్తున్నా, అయితే శ్రీవల్లిని తీసుకువెళ్ళేటప్పుడు ఎవరు అడ్డుపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదేనని చెప్పడంతో సరే మేం చూసుకుంటాం అని నిషి చెప్తుంది. మావయ్య వచ్చే లోపల ఇంట్లో ఎవరూ లేకుండా చేస్తే అప్పుడు ఈజీగా శ్రీవల్లిని తీసుకువెళ్ళిపోతాడు అని యువరాజు నిషి వైజయంతి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఎరా అక్కడికి వెళ్ళగానే మీరేం చేయాలో మీకు గుర్తుంది కదా అని కారులో వస్తున్న పాపారాయుడు వెనక సీట్లో కూర్చున్న ఇద్దరు రౌడీలకి చెప్తూ ఉంటే, మాకు తెలుసు సార్, అక్కడికి వెళ్ళగానే శ్రీవల్లిని మా చేతుల్లో అప్పచెప్తారు, మేము శ్రీవల్లిని ముంబై తీసుకువెళ్ళి అమ్మి పడేస్తాం, ఇంకెప్పుడు వెనక్కి తిరిగి రాదు అని రౌడీలు చెప్తారు. కౌశికి కౌశికి అంటూ ఆదిలక్ష్మి కేకలు పెడుతూ ఉండటంతో వదిన ఆఫీస్కి వెళ్ళటం కోసం రెడీ అవుతున్నారు, మీకేం కావాలో చెప్పండి నేను చేస్తానని దాత్రి అంటే, తప్పుకో నేను కౌశికితోనే తేల్చుకుంటాను అని ఆదిలక్ష్మి దాత్రిని తోసేసి మరీ వెళ్తూ ఉంటే, మామయ్య గారు ఈవిడ మళ్ళీ ఏదో గొడవ చేయడానికి చూస్తున్నారు, నేను వెళ్ళి చూసి వస్తానని దాత్రి అంటే, వద్దులేమ్మా కౌశికి చూసుకుంటుంది, మళ్ళీ ఆవిడ ఏదో ఒక రచ్చ చేస్తుంది అని సుధాకర్ చెప్తాడు. నాకు స్నాక్స్ కాఫీ తయారు చేసివ్వమంటే వాళ్ళు చేసివ్వలేదు అని నువ్వైనా ఇస్తావా లేదా, నిన్ను అత్తయ్యని కాదా, నువ్వు నా కోడలివి కాదా అని ఆదిలక్ష్మి గొడవ పడుతూ ఉంటుంది. అయ్యో అత్తయ్య మీకేం కావాలన్నా జగదాత్రి చూసుకుంటుంది, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, అర్థం చేసుకోండి అని నచ్చ చెప్పి జగదాత్రి ఈవిడికి ఏం కావాలో చూసుకో బాబాయ్ మనం స్టార్ట్ అవుదామా అని కౌశికి అంటుంది. అక్క నాన్న ఎక్కువసేపు కూర్చోకూడదు కదా, ఎందుకు ఆఫీస్కి అని కేదార్ అనడంతో, రమేష్ గారు రిటైర్ అయిపోతున్నారు, ఈరోజు లాస్ట్ డే, అందుకే బాబాయ్ని చూస్తే ఆయన సంతోషపడతారని తీసుకువెళ్ళిపోతున్నాను, త్వరలోనే వచ్చేస్తాంలే అని కౌశికి చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ బయలుదేరి వెళ్తారు. నేను మీ కూతురు లాంటి దాన్నే కదా పిన్ని గారు, మీకేం కావాలన్నా నేను చేసి పెడతాను అని లిస్టు తీసుకొని దాత్రి వెళ్తుంది. మన టైం బాగుంది కాబట్టి వదిన మావయ్య ఇద్దరు బయటికి వెళ్ళారు, ఇప్పుడు ఏదో ఒకటి చేసి జగదాత్రి వాళ్ళని బయటికి పంపించేసేయాలి అని నిషి ప్లాన్ చెప్తుంది. ఓకే అలాగే చేద్దాం అని వైజయంతి యువరాజ్ చెప్తారు. అరే ఇప్పటి వరకు టీవీ వస్తుంది, అప్పుడే కరెంటు పోయిందా అని టీవీ చూస్తున్న ఆదిలక్ష్మి జగదాత్రి ఆ కాఫీ స్నాక్స్ ఏదో నా గదిలోకి తీసుకురా అని కేకలు పెట్టి గదిలోకి వెళ్తూ ఉంటుంది. అప్పుడే నిషి వెనుక నుంచి వచ్చి ఆదిలక్ష్మిని తోసేసి వెళ్తుంది. దాంతో ఆదిలక్ష్మి తల పగిలిపోయి రక్తం కారుతూ ఉండటంతో అమ్మ నొప్పి నొప్పి అని వెలువెల్లాడిపోతూ కేకలు పెడుతూ ఉంటుంది. దాత్రి కేదార్ పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి, అయ్యో పినిగారు ఎలా కింద పడిపోయారు రండి అని పసుపు రాస్తూ ఉంటారు. లేదు నన్ను ఎవరో కింద తోసేశారు అని ఆదిలక్ష్మి చెప్తుంది. అదేంటి మిమ్మల్ని ఎవరు కింద తోసేశారు, మేమిద్దరమేమో కింద ఉన్నాము, వీళ్ళేమో కిచెన్లో ఉన్నారు, కీర్తి పాపేమో ఆడుకుంటుంది, ఇంకెవరు తోస్తారు చెప్పండి అని నిషి అంటే, లేదు మీ ఇద్దరికే నన్ను చంపే అవసరం ఉంది, మీరే తోసేశారు అని ఆదిలక్ష్మి అంటుంది. ఏంటి మాపై నిందలు వేస్తున్నారా అని నిషి అంటే, లేదు
లేండి పిన్ని గారు, మీరే పొరపాటున చూసుకోకుండా కింద పడిపోయి ఉంటారు, మిమ్మల్ని ఎందుకు తోస్తారని ధాత్రి అంటుంది. ఏంటి తోయడానికి, నేనే కింద పడడానికి నాకు ఆ మాత్రం తేడా తెలియదు అనుకుంటున్నారా? ఖచ్చితంగా వీళ్ళిద్దరే నన్ను తోశారు. ముందు ఉన్న నాకు వెనుక నుంచి తోసిందెవరో తెలియడం లేదు కానీ ఖచ్చితంగా వీళ్ళిద్దరే అని ఆదిలక్ష్మి చెప్తుంది. మీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నాం, చంపే వాళ్ళలా కనిపిస్తున్నామా అని నిషి అరుస్తూ ఉంటుంది. అయ్యో నా తల పగిలిపోతోంది, ఎవరో సుత్తితో కొట్టినట్లు ఉంది అని ఆదిలక్ష్మి విలువిల్లాడిపోతూ ఉండటంతో సరే ఇవన్నీ వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం, కేదార్ నువ్వు తీసుకువెళ్ళు, యువరాజ్ ఎక్కడ, యువరాజ్ కూడా తోడుగా వెళ్తారు, ఎందుకంటే ఇవన్నీ ఒకరు పట్టుకోవాలి కదా అని ధాత్రి అంటే యువరాజ్ ఇంట్లో లేడు అని నిషి వైజయంతి చెప్తారు. ఇందాకున్నారు కదా బయటికి వెళ్ళటం మేము చూడలేదే అని ధాత్రి అంటే ఏంటి మీకు కనిపించి కానీ బయటికి వెళ్ళకూడదా, ఇందాక పని ఉందని ఫోన్ వస్తే వెళ్ళాడు అని నిషి వైజయంతి అబద్ధం చెప్తారు. సరే మరి ఇంకెవరు వెళ్తారు, నువ్వు కానీ అత్తయ్య కానీ వెళ్ళండి అని ధాత్రి అంటే నాకు హాస్పిటల్ పడదు అని నిషి ఇప్పుడు మీ బాబాయ్ ఇంటికి వస్తే నేను చూసుకోవాలి కదా అని వైజయంతి తప్పించేసుకుంటారు. సరే నేను వెళ్తానని శ్రీవల్లి అంటుంది. నువ్వే నీరసం వచ్చిన దాంట్లో ఉంటావు, నువ్వెలా పట్టుకుంటావు చెప్పు, జగదాత్రి నువ్వే వెళ్ళు అని నిషి అంటే నాకు ఇంట్లో చాలా పనులున్నాయి నిషి అని ధాత్రి అంటుంది. అవన్నీ శ్రీవల్లి చూసుకుంటుంది, నువ్వే వెళ్ళు, శ్రీవల్లికి ఏం తెలియదు కదా హాస్పిటల్లో చూసుకోవటం అని నిషి వైజయంతి చెప్పటంతో అలాగేనని ధాత్రి కేదార్ వెళ్తారు. యువరాజ్ షూసు కారు అన్నీ బయటే ఉన్నాయి, యువరాజ్ ఏమో లోపల లేరని చెప్తున్నారు, ఏంటో జరుగుతోంది అని ధాత్రి ఆలోచిస్తూ కారు ఎక్కేస్తుంది. ఏంటి ధాత్రి చాలా ఆలోచిస్తున్నావు అని కేదార్ అడగటంతో ఏదో ప్లాన్ చేస్తున్నారు అని ధాత్రి వివరంగా చెప్తుంది. అవును నువ్వు చెప్తుంటే వాళ్ళ ప్లాన్ ఏంటో అర్థం కావటం లేదు, ప్లాన్ ఏంటో తెలియకుండా మనం దాన్ని ఆపడం ఎలా అని కేదార్ అంటే నా మనసు అంతా ఏదోలా ఉంది కేదార్ అని ధాత్రి కంగారు పడుతూ ఉంటుంది. ఏంటా గుసగుసలు, ముందు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తారా లేదా అని ఆదిలక్ష్మి అరుస్తూ ఉంటే డ్రైవింగ్ చేస్తున్నాను కదా అక్కడికి వెళ్తున్నాం అని కేదార్ అంటాడు. ఇప్పుడు ఇవన్నీ హాస్పిటల్కి అయితే ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి, ఇంటికి తిరిగి వెళ్ళలేము, ఇప్పుడు ఎలా ధాత్రి అని ధాత్రి కేదార్ ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. అబ్బోడా ఆ ఆదిలక్ష్మికి మేమే తోసామని డౌట్ వచ్చింది కానీ అందరినీ మేనేజ్ చేసేసాము, ఇప్పుడు మీ మామయ్య ఎంత దూరంలో ఉన్నాడో తెలుసుకో, ఇప్పుడు శ్రీవల్లి మాత్రమే ఇంట్లో ఉంది అని వైజయంతి చెప్పడంతో ఫోన్ చేసిన యువరాజ్కి నేను 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను వచ్చేస్తున్నాను అని పాపారాయుడు చెప్తారు. ఏంటమ్మా ఆ బ్యాగ్ అని యువరాజ్ అడగటంతో మీ మావయ్య వచ్చి శ్రీవల్లిని తీసుకువెళ్తాడు కదా అందుకే శ్రీవల్లి బ్యాగు సరితేసి మొత్తం బ్యాగు పట్టుకు వచ్చేసాను అని వైజయంతి చెప్తుంది. అమ్మి ఆ రోజు తప్పించుకున్నావు కదా ఈ రోజు అయితే తప్పించుకోలేవు అంటూ పాపారాయుడు లోపలికి ఎంట్రీ ఇస్తారు. మావయ్య అదేంటి రౌడీలు ఎక్కడా, మేము చెప్పాను కదా ఆ ప్లాన్ ఎక్కడా అని యువరాజ్ అంటే వాళ్ళు మధ్యలో అటాక్ చేసి శ్రీవల్లిని తీసుకువెళ్ళిపోతాడు, శ్రీవల్లిని మా ఊరైతే తీసుకువెళ్ళను, నేను అమ్మేస్తున్నానులే అని మొత్తం ప్లాన్ చెప్తాడు. సరే సరే అని శ్రీవల్లి అని కేకలు పెట్టడంతో శ్రీవల్లి వచ్చి పాపారాయుడిని చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది. రా అమ్మి ఊరికి వెళ్దాం అని పాపారాయుడు అంటే జగదాత్రి వదిన అన్నయ్య కోష్కి అక్క లేంది నేను రాను, వాళ్ళు వచ్చిన తర్వాతే వస్తాను, ఇప్పుడైతే రాను అని శ్రీవల్లి తెగేసి చెప్తుంది. వస్తావా రావా అని చాలా బలవంతంగా జుట్టు పట్టుకొని చెంప పగలగొట్టి లాక్కు వెళ్ళిపోతూ ఉంటే వెంటనే శ్రీవల్లి పాపారాయుడు చేయి కొరికి గదిలోకి వెళ్ళి గడియ పెట్టేసుకుంటుంది. శ్రీవల్లి డోర్ తెరు అని యువరాజు పాపారాయుడు కేకలు పెడుతూ ఉంటారు. లేదు నేను తెరవను, నేను అస్సలు వెళ్ళను, నాకు ఆయనంటే చాలా భయం కాబట్టి నేను మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళను, మీతో పాటే ఉంటానమ్మా అని శ్రీవల్లి చెప్తుంది. ఆ ఊరు చాలా బాగుంటుంది శ్రీవల్లి, నేను చెప్పేది విను అని వైజయంతి చెప్తున్నా కూడా లేదు నేనైతే వెళ్ళను, ఒకవేళ వెళ్ళినా ముందు కౌశికి అక్క వాళ్ళు ధాత్రి వదిన వాళ్ళు రావాలి అని శ్రీవల్లి చెప్తుంది. అయ్యో ఫోన్ చేద్దాం అనుకుంటే నా ఫోను హాల్లోనే ఉండిపోయిందే అని శ్రీవల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఏదో జరుగుతోంది అని ధాత్రి చెప్పడంతో కౌశికి అక్కకి ఫోన్ చేసి ఇంటికి వెళ్ళమని చెప్తామా, వాళ్ళ ప్లాన్లేవి జరగవు కదా అని కేదార్ అంటే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారో లేదో తెలియకుండా మనం చెప్పకూడదు కేదార్, కాబట్టి ఉండు శ్రీవల్లికి ఫోన్ చేస్తాను అని ధాత్రి ఫోన్ చేస్తూ ఉంటుంది. వదిన నా ఫోన్ రింగ్ అవుతుంది, జగదాత్రి వదినే ఫోన్ చేస్తున్నట్లుంది, ఒకసారి లిఫ్ట్ చేసి మాట్లాడరా ప్లీజ్, నేనైతే వెళ్ళను అని గదిలో నుండే శ్రీవల్లి చెప్తూ ఉంటుంది. దానికి డౌట్ వచ్చినట్లు ఉంది అందుకే ఫోన్ చేస్తోంది అని నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది.